నమస్కారం అందరికి. నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. మనం ప్రజెంట్ అయితే నల్గొండ డిస్టిక్లో ఉదయసాగర్ రిజర్వేర్ కాడ అయితే ఉన్నాము. ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే నల్గొండ డిస్టిక్ చుట్టుపక్కల ఉన్న మారుమూల గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఈ సాగరం నుంచి అయితే నీళ్లు రాలేని పరిస్థితి ఎప్పుడు లేని విధంగా ఈ సాగరం అయితే పూర్తి స్థాయిలో నీళ్ళమట్ట అయిపోవడం జరిగింది. అదే విధంగా ఒకసారి అటు చూసుకుంటే ఎత్తిపోతల పథకం కాడ ఆ రిజర్వ్ కాడ పొలాలకు ఇచ్చే నీళ్ళకు కూడా నీలమట్టం అయిపోయి అక్కడ తూములు ఎత్తడానికి కూడా ఛాయిస్ లేకుండా అయిపోయింది పూర్తి స్థాయిలో. అదేవిధంగా ఇదే నీళ్ళని మిషన్ భగీరథ ద్వారా వాడుతున్నారట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ఉన్న నీళ్లను కూడా పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ఉన్న ఎండిపోతున్న పొలాలకు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం దీనిపైన ఎటువంటి డిసిజన్ తీసుకోకుండా మేడిగడ్డ మీదనే భారీగా చర్చలు జరుపుకుంటూ ఎంపీ ఎలక్షన్ల కోసం అయితే కాలు దువ్వుతున్నారు. అదేవిధంగా కొంచెం ఈ ప్రభుత్వం పేద ప్రజల వైపు చూసి వారు ఎండిపోతున్న పొలాలకు ఇప్పటికైనా నీళ్ళు ఇస్తే ఆ పొలాలను దక్కే పరిస్థితి ఉంది. ఇంకొన్ని రోజులైతే పూర్తి స్థాయిలో ఎండిపోయే పరిస్థితి ఉంది. రైతులైతే చావడానికి అయితే సిద్ధంగా ఉన్నామని నల్గొండ వాసులు అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ ఈ కాలువల కింద ఈ రిజర్వేర్ కింద పారుతున్న నీళ్లను పూర్తి స్థాయిలో మీకు చూపెడతాను, చూడండి ఒకసారి. ఇంతకు ముందు మనం చూసిన నల్గొండ రిజర్వేర్ నుంచి నీళ్ళు అయితే ఇటు వైపు కెనాల్స్ అయితే రావాలన్నట. ఆ కెనాల్స్ ని పూర్తి స్థాయిలో బంద్ పెట్టేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దగ్గర దగ్గర ఈడ ఉన్న 100 ఎకరాల దాకా పూర్తి స్థాయిలో మొత్తం నీళ్లు లేక తడారిపోయి ఎండిపోవడం జరిగింది. ఇగో కింద చూస్తే మొత్తం పెగుళ్ళు వచ్చేసి చేతికొచ్చిన పంట కళ్ళ ముందే కాలి మసైపోవడం జరిగింది. ఇక్కడ దీని మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఇదంతా ఒక దుష్ప్రచారం, పార్టీని పడగొట్టడానికి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నాడు. దయచేసి రేవంత్ రెడ్డి గారు పార్టీని పడగొట్టే ప్రయత్నాలు అయితే మేమేం చేయట్లేదు. ఇటువంటి పొలాలను చూసి ఏ రైతైనా సరే బాధపడతాడు. ఇటువంటి పొలాలను చూసినా సరే ఏ ప్రజలైనా కంటతడి పెట్టుకుంటారు. ఇప్పుడు రైతన్నకు ఇదొక్కటే దిక్కు. ఇది లేకుంటే ఇక వాళ్ళ ప్రాణాలు విడిచే పరిస్థితే ఉంటది. గతంలో కేసీఆర్ వాళ్ళకి అంత బాగా చేసినప్పటికీ ఇప్పుడు ఇక్కడ నల్గొండ డిస్టిక్ కాడ వెంకటరెడ్డి కోమటిరెడ్డి పూర్తి స్థాయిలో ఈ కాలువలు నీళ్లు వచ్చేలా చేస్తే బాగుండేదని ఇక్కడ రైతాంగం వారు చాలా ఇబ్బంది పాల్పడుతున్నారు. అదే విధంగా చెప్తున్నారు. గతంలో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చిళ్ళు, ఇప్పుడు గేట్లు ఎత్తడానికే వీళ్ళకు చేతనైతే లేదా, లేకుంటే రైతాంగం వారు చనిపోవడం ఈ ప్రభుత్వానికి ఇష్టమా అని నల్గొండ రైతులు అయితే ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. దయచేసి నల్గొండ రైతుల్ని ఇటువంటి ఎండిపోయిన పంటని ఇప్పుడు ఎట్లాగో తిరిగి తీసుకురావాలి కాబట్టి ఇటువంటి ఉన్న పచ్చడి పొలాటనైనా ఆదుకునే ప్రయత్నాలు అయితే చేయండి. వీటికైనా కొంచెం కెనాల్లు రిలీజ్ చేస్తే బాగుంటదని ఆలోచనతోటి రైతాంగం వారు వేడుకుంటున్నారు. దయచేసి ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, కంటి ముందు పంట ఎండుకపోతే కంటి ముందు తడారిపోయిన వరిని చూస్తే ఏ రైతైనా చావడానికి సిద్ధమవుతారు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం వారు రైతాంగం వారిని ఇటువంటి నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను.